హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించిన రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సర్పంచులకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండే నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులైతే కనుక అందుతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు, ప్రతి పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాధారణంగా వచ్చే నిధులకు ఇది అదనమని, దీనివల్ల గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ అయితే కనుక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోంది. ఇక తెలంగాణలో కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సర్పంచులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఎన్నికల సమయం ముగిసినందున ఇకపై గ్రామాల్లో రాజకీయ పంతాలకు, పార్టీలకు, వివక్షకు తావుండకూడదని హితబోధ చేశారు. ఎదుటి పార్టీ నుంచి గెలిచిన వారు ఎవరైనా సరే అందరినీ కలుపుకొని పోతేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, వివక్ష చూపితే అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరి పేర్లను నమోదు చేయాలని, వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందరికీ వర్తించేలాగా అర్హులుండి కూడా లబ్ధి పొందని వారి జాబితాను సిద్ధం చేయాలని సర్పంచులను ఆదేశించారు. ప్రజా రవాణాలో మహిళల సౌకర్యం గురించి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళల హక్కు అని, ఎవరైనా కండక్టర్లు డబ్బులు అడిగితే మా అన్నకు చెప్తాం, నీ ఉద్యోగం తీయిస్తామంటూ ధైర్యంగా చెప్పాలంటూ మహిళలకు అండంగా నిలిచారు. ఇక పారదర్శకమైన పాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సర్పంచులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు.